మచిలీపట్నంలో నెలన్నర క్రితం ఒక ఇంటిని కూల్చేశారు. అది జనసేన కార్యకర్త ఇల్లు. అప్పటి నుంచి దీని చుట్టూ పొలిటికల్గా రచ్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎంపీ బాలశౌరి మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ మున్సిపల్ కమిషనర్ని నిలదీశారు. మచిలీపట్నం కొబ్బరి తోట ప్రాంతంలో ఎందుకు ఆ ఇంటిని కూల్చారో చెప్పాలంటూ నిన్న కృష్ణా జిల్లా దిశ సమావేశంలో నిలదీశారు ఎంపీ బాలశౌరి. ఎవరు చెప్తే కూల్చారు, ఎందుకు కూల్చారు, పోలీస్ బందోబస్తు ఎవరిచ్చారు, అన్నిటికీ సమాధానం చెప్పాలి అన్నారు. ఎంపీ ప్రశ్నలకు మౌనంగా ఉండిపోయారు మున్సిపల్ కమిషనర్ బాపిరాజు. మీకున్నటువంటి ఏ అధికారంతో మీరు ఆ ఇల్లు కూల్చారు? ఎవరు ఇచ్చారు మీకు అధికారం? రిటర్న్గా ఇచ్చిందా? కోర్టు వారు ఏమైనా ఇచ్చారా? లేదా పైన మీకున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఇచ్చారా? మీరు కలెక్టర్ గారికి ఏమైనా లెటర్ రాసి పర్మిషన్ తీసుకున్నారా? మీరు పోలీసు వారికి మీరు ఏ బేసిస్ మీద లెటర్ రాశారు? పోలీసు వారు 200 మంది ఎంపీకి పోలీసుని ఇంటి మీద పంపించి దారుణంగా లేడీస్ని అందరిని కూడా నెట్టిపడేసి ఇల్లు పాల్గొట్టారు. యూ షుడ్ గివ్ ది ఆన్సర్ ప్రాపర్లీ. ఇప్పుడు ఎవరు దానికి 40 లక్షల 50 లక్షల రూపాయలు ఎవరు కడతారు? వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళిద్దరు వాళ్ళతో తప్పు ఎక్సా వయ్యా అది వాళ్ళు చేసుకుంటారు. మీకేం సంబంధం? చెప్పండి కమిషనర్ గారు, మీరు చేసింది కరెక్ట్ అయితే నాకు చెప్పండి అంటున్నా కదా. ఇందులో పెద్ద డిస్కషన్ ఏముంది? మీకు ఎవరు ఇచ్చారు పవర్ ఇల్లు కూర్చోగొట్టడానికి? చెప్పండి నాకు అసలు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? మనం ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నాం, ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటున్నాం, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే గ్రీవెన్స్కి రమ్మని చెప్పుకుంటున్నాం. కలెక్టర్ గారు ప్రతి సోమవారం రోజు గ్రీవెన్స్ పెడతారు. వాళ్ళు గ్రీవెన్స్కి వస్తే మీరేం సమాధానం చెబుతున్నారో నాకు తెలుసు. మీరు సొసైటీకి మీరు ఆన్సర్ చెప్పాలి కమిషనర్ గారు. యూ కాంట్ హైడ్ ఇట్. చెప్పండి సార్, ఏ బేసిస్ మీద మీరు పడగొట్టారు? అలా నిలబడితే పోతుంది, ఆన్సర్ చెప్పాలి దానికి. ఇల్లు కూల్చేయటం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ, చిన్న విషయం కాదు అది. ఇల్లు కూల్చడం అనేది స్మాల్ ఇష్యూ కాదు.